ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరినో తీసుకొస్తాను అన్నావు కదా, ఒక్కదానివే వచ్చావేంటి? ఆవిడ కూడా ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయిందా? అసలు ఉందా లేదా, ఉండి రానందా? ఏదో ఒక సమాధానం చెప్పండి. మా చుట్టాలావిడ బయటికి వెళ్ళాలి, రావడం కుదరదు అని చెప్పింది. ఇక ఈ దుకాణం సర్దేయడం మంచిది. అసలు ఏం జరుగుతుంది అత్తయ్య? ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతున్నాయా, లేదంటే బయట ఎవరో ఉండి ఇదంతా జరిపిస్తున్నారా? ఎందుకమ్మా అలా అర్థం పడతం లేని అనుమానాలు? క్లియర్ గా అర్థమవుతుంది కదా మామయ్య. మా చుట్టాలావిడ దొరకలేదు గాని మరొకరు దొరికారు. అవునా? మరి ఆ విషయం చెప్పవే. మీకు చాలా కావలసిన మనిషే దొరికింది. మాకు కావాల్సిన మనిషా? అవును, పిలవమంటారా? ఎవరో చూస్తాం, పిలవండి. రామ్మా. ఫైర్ బ్రాండు టైం బాంబు వస్తుందనుకుంటే ఆటం బాంబు వచ్చిందే. ఇంతసేపు అవని వస్తుందనుకున్నాం, ఇప్పుడు నువ్వొచ్చావు. అసలు ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు. అవనిని తీసుకుని శ్రీకర్ బయలుదేరాడు కదా, మరి అవని ఏమైనట్టు? మా చుట్టాలావిడ రాను అని చెప్పగానే తిరిగి వస్తుండగా దారిలో సుజాత కనిపించింది. ముందు రాననే అంది. నేను బతిమలేసరికి నాతో పాటు వచ్చింది. మీ మేనకోడలే కదా అని పిలుచుకొచ్చాను. మీ మేనకోడలా? అయితే మరీ మంచిది. ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని అంటారు. ఇక ఆలస్యం ఎందుకు? 7వ ముత్తైదు కూడా వచ్చేసింది కదా, పూజను మొదలు పెట్టండి. నేను రావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటా. వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను, నాకేం అవసరం లేదు. సమయానికి వచ్చావమ్మా, దయచేసి వెళ్ళొద్దు. నీ రాకతోనే ఈ పూజ పరిపూర్ణం కాబోతోంది. అవసరం లేదత్తయ్య గారు. పూజ మరో అరగంట ఆలస్యం అయినా పర్వాలేదు. వాదనలు పంతాలే ముఖ్యంలా ఉన్నాయి.
ఈ కార్యక్రమం జరిపించుకునే ఉద్దేశం లేకపోతే చెప్పండమ్మా, నేను బయలుదేరతాను. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నిహారిక, ఇంకా చాలు. మరీ పట్టుదలకు పోవద్దు. చిన్నపిల్లల్లా అలకలొద్దు. పంతులు గారు, మీరు కానివ్వండి. అమ్మా సుజాత, కూర్చోమ్మా. అమ్మా, బొట్టు పెట్టుకోండి. పెద్దోడా, ఏంటి బావా? సుజాత లేడీ రెబల్ స్టార్ కదా, హ్మ్. ఇంత సైలెంట్గా కూర్చుందంటే మైండ్లో ఏవో వైలెంట్ థాట్స్ రన్ అవుతున్నాయని అర్థం. నాకు కూడా అదే అనిపిస్తోంది బావా. చివర్లో ఏదో బాంబు పేల్చేలా ఉంది. ముందు సుజాత్ వచ్చింది, తర్వాత అవని వస్తుందేమో. ఆ? ఆ, మీరు మాత్రం ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు అంతా చెప్పండి స్వామి. నిహారిక జాతకం విషయం వేదవతి గారికి ఎలాగైనా తెలియాలని గురువుగారు అనుకుని బయలుదేరారు. అనుకోకుండా యాక్సిడెంట్కి గురయ్యారు. మీ కుటుంబం అంటే గురువుగారికి ప్రత్యేకమైన అభిమానం. నేనైనా నిజం చెప్తే మా గురువుగారి ఆత్మకి శాంతి కలుగుతుంది. అప్పుడెటూ పెళ్లిని ఆపలేకపోయాం. ఇప్పుడైనా నిజం చెప్తే తర్వాత నిర్ణయాలు ఎలా ఉంటే అలా ఉంటాయి. అదంతా వేదవతి గారి చేతిలో ఉంటుంది. అన్నా, తొందరగా వెళ్ళండి. నిహారిక, నీ పాపం పండిందే. ఈరోజు నువ్వు ఇంటి నుంచి బయటకు పోవడం ఖాయం. అమ్మా, పసుపు కుంకుమ వేయండి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణివాదిభిరావృతాం మయూఖైః అహమిత్యే విభావయే భవానీం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అమ్మా, వ్రతం పూర్తయింది. ఇక ముత్తైదువులొచ్చి బంగారు తాడులో నల్లపూసలు ఎక్కించండమ్మా. వేదవతి గారు, మీరు మొదటి పూస ఎక్కించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.